హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. కొరటాల శివ కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి సినిమా దేవర. ఈ సినిమా మనకి ఈ మంత్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాని అక్టోబర్ 10th అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. బట్ ఏ మాత్రం క్రేజ్ అయితే తగ్గలేదు. అండ్ ఈ మధ్య కొన్ని ఈవెంట్స్లో ఎన్టీఆర్ని చూసినప్పుడు, ఆయన కాన్ఫిడెన్స్ని చూసినప్పుడు ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. నార్మల్గానే ఎన్టీఆర్కి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది డబుల్లో పీక్స్లో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి మనం RRR ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎస్ఎస్ రాజమౌళి చెప్పడం జరిగింది. సో ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో, బట్ ఈ సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొరటాల శివ కూడా ఆల్రెడీ ఆచార్య సినిమాతో ఫ్లాప్లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు. అండ్ ఎన్టీఆర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఈ సినిమా ఖచ్చితంగా మా ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకొని దిగేటటువంటి సినిమా అని. సో ఇంత కాన్ఫిడెన్స్ నడుమ ఈ సినిమా పోస్ట్ పోయిన్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ లేదనమాట. సో దీనికి సంబంధించినటువంటి మరో కొత్త అప్డేట్ రావడం వల్ల జనాలందరూ కూడా ఊగిపోతున్నారనే చెప్పాలి. సో ఇంతకీ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో May 19th అంటే నెక్స్ట్ సండేనా ఈ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. ఈ సాంగ్ ఆల్రెడీ ఫియర్ సాంగ్ అని పెట్టారు. సో ఐ థింక్ ఇదే స్టార్టింగ్ సాంగ్ అనుకుంటా. మనకి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ వీడియో ఏదైతే ఉందో ఆ టైంలో బ్యాక్ డ్రాప్లో వచ్చినటువంటి సాంగ్ లాగా నాకైతే అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇస్తున్నటువంటి మ్యూజిక్ కాబట్టి లాస్ట్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే జైలర్ సినిమాకి ఏ లెవెల్లో కొట్టాడు అనిరుద్ధ్, సో ఈసారి కూడా ఇటువంటి మాస్ ఓరియంటల్లో ఇంకొంచెం వేరే లెవెల్లో చూపించబోతాడు అన్న ఫీలింగ్ అయితే జనాలు ఉందన్నమాట. పేరే చూడండి, ఫియర్ సాంగ్ అని పెట్టాడు. అండ్ అక్కడ కనిపించేది మన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి గూస్ బంప్స్ అలా పెరిగిపోతారు నా ఉద్దేశం. సో ఈ సాంగ్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నమాట మూవీ 2. సో May 19th ఫియర్ సాంగ్ ని దేవరా సినిమా నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాలో కొరటాల శివ డైరెక్షన్ వస్తున్నటువంటి ఈ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు డెబ్యూట్ మూవీలో నటిస్తున్నటువంటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారంట. ఆల్రెడీ మనకి ఆదిపురి సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కాస్త కమెడియన్ లా కనిపించినప్పటికీ ఈ దేవరా సినిమాలో కొంచెం సీరియస్ గానే గెటప్ ని కొంచెం ప్లాన్ చేసినట్టున్నారు. సో చూడాలి సైఫ్ అలీ ఖాన్ కూడా ఏ విధంగా తెలుగులో నటించబోతాడని. అండ్ అంతేకాకుండా అందాలు ఆరబోసినటువంటి మన జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కాస్త బెటర్ గానే నటించింది అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది అనమాట. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అసలే సాంగ్ రిలీజ్ కాబట్టి అనిరుద్ధ్ రవిచంద్రన్ గురించి నాకు తెలిసి సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతే గూస్ బంప్స్ తీసుకొస్తుంది. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే పుష్ప సినిమాలో సాంగ్ ఏ విధంగా అయితే వైరల్ అయితే అయిందో లైక్ ఈ సాంగ్ కూడా అలా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం ఏమనుకుంటున్నారండి, ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? అండ్ ఇది 2 partsగా రాబోతుంది. సో ప్రెసెంట్ ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి సాంగ్ అనమాట ఇది. సో ఈ సాంగ్ అప్డేట్ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ సాంగ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.